హలో, నేను విద్యుత్ నగర్ 2 కాలనీ సెక్రటరీగా ఉన్నాను. తోట బాలన్న నా పేరు. నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీని. ఎంప్లాయీ అయిన తర్వాత ఇక్కడ సేవ చేయాలనే దృక్పథంతో సెక్రటరీగా ఉన్నాను కాబట్టి సేవ చేయాలని ఒక కాన్సెప్ట్తో నేను ఈ పార్కుని చేస్తా ఉన్నాను. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేయమని ఇచ్చినారు, ఆర్డర్స్ ఇచ్చినారు కౌన్సిల్ మీటింగ్లో 2005లో. అయితే యాక్చువల్గా 2000లో మేము పోయి ఎమ్మెల్యే గారిని అడిగితే బి నారాయణ రెడ్డి గారు ఇమ్మీడియట్గా బోర్ వేయించి చెట్లకు నీళ్లు వచ్చేటట్టుగా మోటార్ వేయించి అన్ని చేసినాడు. మరి నూర్ మహమ్మద్ గారు హైమాస్ లైట్ వేసి ఆ దినం సుమారుగా 15-20 మంది కౌన్సిలర్లు, మేము ఇక్కడ కాలనీ వాళ్ళు అందరూ కలిసి సుమారుగా 200-300 చెట్లు ఆ దినం వేసాము. అదే ఈ దినము మహావృక్షాలైనాయి. మళ్ళీ రాగేపరిశ్రమ 2005లో మేము బిల్డింగ్ కట్టాలని మా సొసైటీ తరఫున బిల్డింగ్ కడుతున్నాము, లైబ్రరీ కోసము, హోమియో కోసము. దాన్ని చూసి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆ పిల్లర్ పడగొట్టితే అప్పుడు ఇంకా అయిపోయింది కదా, అప్పుడు ఉన్న కమిషనర్ని కలిసి, సార్ ఇట్లుంది మా పరిస్థితి, మీరు బి నారాయణ రెడ్డి గారు, నూర్ మహమ్మద్ గారు చేసిన పార్కుని మేము లైబ్రరీ చేస్తా అంటే దాన్ని పడగొట్టినాడు. దానివల్ల మళ్ళీ మీరు దీనికి ఆర్డర్స్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఇస్తాము ఈ కండిషన్స్ పైన అన్నాడు. ఏం కండిషన్స్ అంటే కాంపౌండ్ కట్టాలా, చెట్లు వెళ్ళా, పార్కుని మెయింటైన్ చేయాలా, లైబ్రరీ పెట్టాలా, ఫ్రీ హోమియో కూడా మీరు చేస్తామంటున్నారు కాబట్టి అది కూడా చేయాలా, ఇవన్నీ చేస్తారు అని ఒప్పుకొని కౌన్సిల్ మీటింగ్లో పెట్టించి, కౌన్సిల్ మీటింగ్లో 2005లో దాన్ని ఆర్డర్ కూడా ఇచ్చినారు మాకు. అంటే 2005 నుంచి లెక్కేసినా అని 21 సంవత్సరం అయింది. ఇంత టైం పెట్టినా అని ఈ బడ్జెట్ కూడా ఈ పార్కును గుర్తించలేదు మున్సిపాలిటీ వాళ్ళు. అంటే పార్కు లిస్ట్లో మా పేరు లేదు. లేనందువలన స్వీపర్ నిమ్మన్నా కానీ స్వీపర్ లేదు, లిస్ట్లో లేదు, మాకు సంబంధం లేదు. ఇది రిజర్వ్ సైట్ మున్సిపాలిటీది, ఇది దీంట్లో మేము కట్టినాము మీ ఆర్డర్స్ ప్రకారము. కడితే ఈ పొద్దు మీరు స్వీపర్ లేదు, ఇది మాకు ఇంకా లిస్ట్లో లేదు అంటే ఎట్లా సార్ అంటే కూడా వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు. నేను కమిషనర్కి 2 సార్లు కలిసిన, ఎస్సీని కలిసిన, ఈఈని కలిసిన, హార్టికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ని కలిసిన, అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి, నాకు 84 ఏళ్ళు, నేను ఆ మున్సిపాలిటీ ఎక్కి జరగడంతోనే నా ప్రాణం పోతాను. ఇంత చేసి అంత పోయినా కానీ వాళ్ళ ముందర అదే ఏదో సీనియర్ సిటిజన్ వచ్చినాడు, ఏమి చేస్తాము అనేవాళ్ళు లేరు. సరే పో చేస్తాం పో అనేటట్టుగా చెప్తున్నారు. దీనివల్ల మా పార్కు చాలా చెడిపోయింది. ఈ దినమున దయచేసి ఎమ్మెల్యే గారు, మరి కమిషనర్ గారు ఒక్కసారి మా పార్కును సందర్శించి యాక్చువల్గా ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తే బాగుంటుంది. దయచేసి మాకు మీరు దర్శించి మాకు క్లీనింగ్కి దానికి చేయాలా, లిస్టులో ఇవ్వాలా, పార్కుల లిస్టులో కూడా మాది ఇంక్లూడ్ చేసి స్వీపర్ని, రెగ్యులర్ స్వీపర్ని, వాచ్మెన్, ఎందుకంటే ట్యాంక్ ఉంది, ఇక్కడ ట్యాంక్ ఉంది, వాళ్ళ మెటీరియల్ చాలా ఉంది, ఒక వాచ్మెన్ కూడా ఇస్తే బాగుంటుంది.